అందరికీ నమస్కారం. ఏఎన్ఎం డిపార్ట్మెంటల్ టెస్ట్కి ప్రిపరేషన్ కోసం ఈ వీడియో. వెల్కమ్ టు సచివాలయం.com. ఈ వీడియో జనరల్గా అయితే ఉండదు. టాపిక్లోకి వెళ్ళే ముందు కాసేపు మాట్లాడతాను. డిపార్ట్మెంట్ టెస్ట్ అయినా కానీ ఏ టెస్ట్ అయినా కానీ పాస్ చేయడానికో ఫెయిల్ చేయడానికో కాదు, మనకు నాలెడ్జ్ రావాలని పెడతారు. సో ఈ వీడియో కేవలం ఎగ్జామ్ పాస్ అవ్వడం కోసం మాత్రమే కాకుండా నాలెడ్జ్ పెంచుకోవడానికి కూడా చూడండి. మొదలెడదామా? సిలబస్ ప్రకారం నేను టాపిక్స్ని 5 రకాలుగా విభజించాను. 1. Maternal health. 2. Child health. 3. National Vector-Borne Diseases Control Program. 4. National Program for Prevention and Control of Cancer, Diabetes, Cardiovascular Diseases and Stroke. 5. National Programs. ఎగ్జామ్లో అయినా మనం ఎగ్జామ్ రాసేటప్పుడు క్వశ్చన్స్ మనకు తెలుసా లేదా అనేది ఇంపార్టెంటే కాదు. మనం ఏం చదవకపోయినా ఆ టాపిక్ మనకు తెలుసు అనుకుంటే ఎలాగైనా రాసేస్తాం. అసలు క్వశ్చనే కొత్తగా అనిపిస్తే ఫసక్. అందుకని ముందుగా సిలబస్ మొత్తం మైండ్లో ఉంచుకోండి. నేను ఎలా గుర్తుపెట్టుకుంటానో నేను చెప్తాను. మీకు నచ్చితే ఫాలో అవ్వండి, లేదా మీరు మీ ఓన్ స్టైల్లోనే ఉండండి. నా ఉద్దేశంలో ఏఎన్ఎం లేదా హెల్త్ సెక్రటరీ అనేవాళ్ళు సైనికులు, సోల్జర్స్. మీరందరూ సమాజం యొక్క ఆరోగ్యాన్ని కాపాడతారు. సమాజాన్ని సృష్టించడం అమ్మతోనే మొదలవుతుంది. కాబట్టి మన ఆరోగ్య రక్షణ కూడా అమ్మతోనే మొదలు పెట్టాలి. అమ్మ ఆరోగ్యంగా ఉంటేనే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు, సమాజం ఆరోగ్యంగా ఉంటుంది. సో ఫస్ట్ మెటర్నల్ హెల్త్. తరువాత భూమి మీదకు బిడ్డ వస్తుంది కనుక ఇప్పుడు మనం బిడ్డ ఆరోగ్యాన్ని కాపాడటం ముఖ్యం. సో సెకండ్ చైల్డ్ హెల్త్. బిడ్డ పుట్టిన తర్వాత గాలి, నీరు, కీటకాలు అతని ఆరోగ్యాన్ని నాశనం చేద్దామని ట్రై చేస్తాయి. వాటిని నుంచి కూడా మనమే కాపాడాలి. థర్డ్ నేషన్ వెక్టర్ బోర్న్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్. దాని తర్వాత బిడ్డ పెద్దవాడయ్యాక సమాజంలో ఉన్న పరిస్థితుల వల్ల, ఆహార పద్ధతుల వల్ల మరిన్ని రోగాలు వచ్చే అవకాశం ఉంది. బీపీ, షుగర్, క్యాన్సర్ అలాంటివి. వాటి నుంచి కూడా మనమే రక్షణ కల్పించాలి. ఫోర్త్ నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ క్యాన్సర్, డయాబెటీస్, కార్డియోవాస్కులర్ డిసీజెస్ అండ్ స్ట్రోక్. చివరిగా గవర్నమెంట్ ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన కొరకు కొన్ని ప్రోగ్రామ్స్ చేస్తుంది. అదే ఫిఫ్త్ నేషనల్ ప్రోగ్రామ్స్. ఫస్ట్ టాపిక్ మెటర్నల్ హెల్త్. దీనిలో స్త్రీలకు ప్రాథమిక ఆరోగ్య సేవల డెలివరీలు, పథకాలు, ఆరోగ్య కార్యక్రమాలు, ప్రీ కాన్సెప్షన్ మరియు ప్రీనాటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్స్, రెఫరల్ నిర్వహణ మరియు రవాణా, మెటర్నల్ హెల్త్ ఇనిషియేటివ్, కుటుంబ నియంత్రణ. ఇవి మేజర్ టాపిక్స్. పథకాలు అంటే మెటర్నల్ డెత్ సర్వేలెన్స్ ప్రోగ్రామ్, అనీమియా ముక్త్ భారత్, పోషణ్ అభియాన్, ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్, సమగ్ర అబార్షన్ కేర్, సురక్షిత్ మాతృత్వ ఆశ్వాసన్, దీన్నే సుమన్ అని కూడా అంటారు, మరియు జనని సురక్ష యోజన, జనని శిశు సురక్షణ కార్యక్రమం. టాపిక్ 2 చైల్డ్ హెల్త్. పిల్లల ఆరోగ్యం. దీనిలో ఉన్న టాపిక్స్ ఏంటో చూద్దాం. పిల్లల ఆరోగ్యం అంటే చైల్డ్ హెల్త్. రోగ నిరోధకత అంటే ఇమ్యూనైజేషన్. పోషణ అంటే న్యూట్రిషన్. ఆర్బిఎస్కే అంటే రాష్ట్రీయ బాల సురక్ష కార్యక్రమం మరియు రాష్ట్రీయ కిషోర్ సస్వ కార్యక్రమం. అండ్ లాస్ట్ జనాభా శాస్త్రం, డెమోగ్రఫీ అంటారు. ఇప్పుడు పిల్లల ఆరోగ్యంలో ఉన్న సబ్ టాపిక్స్ చూద్దాం. MAA మా మదర్స్ అబ్సల్యూట్ ఎఫెక్షన్. HBNC అండ్ HBYC హోమ్ బేస్డ్ న్యూ బోర్న్ కేర్ అండ్ హోమ్ బేస్డ్ కేర్ ఫర్ యంగ్ చైల్డ్. నెక్స్ట్ SNCU అండ్ NRCs స్పెషల్ న్యూ బోర్న్ కేర్ యూనిట్స్ అండ్ న్యూట్రిషన్ రీహాబిటేషన్ సెంటర్స్. నెక్స్ట్ SAANS సోషల్ అవేర్నెస్ అండ్ యాక్షన్ టు న్యూట్రలైజ్ నిమోనియా, అనీమియా ముక్త్ భారత్. నెక్స్ట్ IDCF ఇంటెన్సిఫైడ్ డయేరియా కంట్రోల్ ఫోర్ట్నైట్ అండ్ విటమిన్ A IMNCI అంటే ఇంటిగ్రేటెడ్ మేనేజ్మెంట్ ఆఫ్ న్యూనాటల్ అండ్ చైల్డ్హుడ్ ఇల్నెస్. నెక్స్ట్ CDR అండ్ ఇల్ రోగ నిరోధకత అంటే ఇమ్యూనైజేషన్. దాని లక్ష్యం, వ్యూహం, కీలక పనితీరు సూచికలు ఉన్నాయి, ఒకసారి చూడండి. నెక్స్ట్ పోషణ న్యూట్రిషన్. NRCs అండ్ కిచెన్ గార్డెన్స్ న్యూట్రిషన్ రీహాబిటేషన్ సెంటర్స్. దాని లక్ష్యం, వ్యూహం, ప్రోగ్రామ్ వివరాలు ఇవన్నీ ఉన్నాయి, ఒకసారి చూడండి. న్యూబోర్న్ స్టెబిలైజేషన్ యూనిట్స్ ప్రత్యేక నవజాతి సంరక్షణ యూనిట్లు. శిశు చిన్న పిల్లల ఆహారం, విటమిన్ A ప్రచారం, పోషకాహార పునరావాస కేంద్రాలు, రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమం, రాష్ట్రీయ కిషోర్ స్వస్థ కార్యక్రమం. దాని వ్యూహం, లక్ష్యాలు
సార్ చూడండి, డెమోగ్రఫీ అంటే రిజిస్టర్లు మరియు నివేదికలు, RCH రిజిస్టర్ మెయింటైన్ చేయమంటారు కదా, అది. GOI పోర్టల్ వెబ్ ఆధారిత రిపోర్టింగ్ సిస్టమ్. టాపిక్ 3 NVBDCP నేషన్ వెక్టార్ బోర్న్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్. దీంట్లో టాపిక్స్ వచ్చి మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, లింఫథెటిక్ ఫ్లెరసిస్, JEZika, ప్లేగ్, సర్వేలెన్స్ ఆపరేషన్స్, డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్, వెక్టార్ కంట్రోల్ ఆపరేషన్స్, ఇంటిగ్రేటెడ్ వెక్టార్ మేనేజ్మెంట్. సెకండ్, వాటర్ బోర్న్ డిసీజెస్, కలరా, జాండీస్, డయేరియా, టైఫాయిడ్. ఎయిర్బోర్న్ డిసీజెస్, స్వైన్ ఫ్లూ, COVID-19. జెనెటిక్ డిసీజెస్, రాబిస్, ఆంథ్రాక్స్. బ్యాక్టీరియల్ డిసీజెస్, ట్యూబర్క్లోసిస్, లెప్రసీ. WHO క్లాసిఫికేషన్, ACD అండ్ RS సర్వే అండ్ స్పర్శా ప్రోగ్రామ్. లాస్ట్, IDSP అండ్ IHIP. దీంట్లో వెక్టార్ బోర్న్ డిసీజ్, వెక్టార్ ద్వారా సంక్రమించే వ్యాధులు, మలేరియా, చికెన్ గున్యా, డెంగ్యూ ఇలాంటివి అన్నమాట. నెక్స్ట్, వాటర్ బోర్న్ డిసీజెస్, నీటి ద్వారా సంక్రమించే వ్యాధులు, కలరా, జాండీస్, డయేరియా, టైఫాయిడ్. నెక్స్ట్, గాలి ద్వారా వచ్చే వ్యాధులు. గాలి ద్వారా వచ్చే వ్యాధులు మెయిన్గా 2 ఉన్నాయండి. ఒకటి స్వైన్ ఫ్లూ, దీని గురించి చాలామందికి తెలియదు. COVID-19, దీని గురించి తెలియని వాడు ఎవడూ లేడు. జెనెటిక్ డిసీజెస్, ర్యాబిస్, యాంథ్రాక్స్. బ్యాక్టీరియల్ డిసీజెస్, క్షయవ్యాధి, లెప్రసీ, WHO వర్గీకరణ, ACD అండ్ RS సర్వే అండ్ స్పర్శా ప్రోగ్రామ్. ట్యూబర్క్లోసిస్, ఇది ప్రధానంగా ఊపిరితిత్తులను ప్రభావితం చేసే అత్యంత అంటువ్యాధి. నెక్స్ట్, IDSP అండ్ IHIP, ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వేలెన్స్ ప్రోగ్రామ్ అండ్ ఇంటిగ్రేటెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ ప్లాట్ఫామ్. టాపిక్ 4 NPCDCS నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ క్యాన్సర్, డయాబెటీస్, కార్డియోవాస్కులర్ డిసీజెస్ అండ్ స్ట్రోక్. Introduction to the non-communicable diseases, population based screening of non-communicable diseases and role of ANM. Risk factors for non-communicable diseases, diabetes and hypertension. Cancers, cervical cancer, breast cancer, oral cancer. Risk factors for non-communicable diseases. వ్యాధులకు ప్రమాద కారకాలు ఏంటి? వయస్సు, ఆహారం, జీవనశైలి, ఆర్థికం. నాన్ కమ్యూనికేబుల్ డిసీజ్ అనేది ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి నేరుగా సంక్రమించదు. ఎగ్జాంపుల్గా డయాబెటీస్, హైపర్ టెన్షన్. క్యాన్సర్స్, సర్వైవల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్. క్యాన్సర్ అనేది శరీరంలో ఎక్కడైనా అసాధారణ కణాల యొక్క అనియంత్రణ పెరుగుదల. మనకు దాదాపు 200 రకాల క్యాన్సర్లు ఉన్నాయి. మనకి మెయిన్గా సర్వికల్ క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్. సిలబస్లో ఈ 3 క్యాన్సర్స్ ఇచ్చారు కాబట్టి మనం ఈ 3 టాపిక్స్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పటి వరకు అమ్మ ఆరోగ్యం, పిల్లల ఆరోగ్యం, చుట్టుపక్కల ఉండే పరిస్థితుల వల్ల వచ్చే అనారోగ్యం గురించి తెలుసుకున్నాం. వీటి గురించి ప్రజల్లో అవగాహన బాగా రావడానికి ప్రభుత్వం కొన్ని కార్యక్రమాలు చేపడుతుంది. వాటిని నేషనల్ ప్రోగ్రామ్స్ అంటారు. ఇవి ఎందుకంటే ప్రజల్లో అవగాహన కొరకు హెల్త్ డిపార్ట్మెంట్కు ప్లాన్ ఆఫ్ యాక్షన్, వ్యాధిని కంట్రోల్ చేయడానికి. మేజర్గా ఉన్న టాపిక్స్ ఏంటో చెప్తాను, వినండి. నేషనల్ టొబాకో కంట్రోల్ ప్రోగ్రామ్, టొబాకో ఫ్రీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, నేషనల్ ఓరల్ హెల్త్ ప్రోగ్రామ్, నేషనల్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్, నేషనల్ అయోడిన్ డెఫిషియన్సీ డిసార్డర్స్ కంట్రోల్ ప్రోగ్రామ్, నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ ఫ్లూరోసిస్, నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ పాలియేటివ్ కేర్, నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ హెల్త్ కేర్ ఆఫ్ ఎల్డర్లీ, నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ the prevention and control of deafness, national program for control of blindness and visual impairment, national program on climate change and human health. First, నేషనల్ టొబాకో కంట్రోల్ ప్రోగ్రామ్. క్యాన్సర్, ఊపిరితిత్తులు మరియు హృదయ సంబంధిత వ్యాధులు సహా చాలా వ్యాధులకి పొగాకు కారణం. పొగాకు ఉత్పత్తి మరియు వినియోగదారుల్లో భారతదేశం 2వ స్థానంలో ఉంది. దీనిని తగ్గించడానికే ఈ ప్రోగ్రాం పెట్టారు. టొబాకో ఫ్రీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, విద్యా సంస్థల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు, కార్మికులు, అధికారులు పొగాకు వాడకం వల్ల కలిగే హానికరమైన ప్రభావాలు మరియు దీర్ఘకాలిక ఆరోగ్య ప్రభావాల గురించి మరింత అవగాహన గురించి ఈ ప్రోగ్రాం పెట్టారు. నేషనల్ ఓరల్ హెల్త్ ప్రోగ్రామ్, నోటి ఆరోగ్య సంరక్షణ డెలివరీ కోసం ఈ ప్రోగ్రాం పెట్టారు. దీని లక్ష్యాలు అవన్నీ చూడండి. నేషనల్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్, జాతీయ మానసిక ఆరోగ్య కార్యక్రమం, మానసిక రోగుల చికిత్సకు లక్ష్యాలు, వ్యూహాలు ఉన్నాయి, చూడండి. నెక్స్ట్, నేషనల్ అయోడిన్ డెఫిషియన్సీ అండ్ డిసార్డర్ ప్రోగ్రామ్. అయోడిన్ ఒక ముఖ్యమైన సూక్ష్మ పోషకం. సాధారణంగా మానవుని ఎదుగుదలలో మరియు అభివృద్ధిలో ప్రతిరోజు 100 నుంచి 150 మైక్రోగ్రాములు అవసరం. అయోడిన్ లోపం వల్ల కలుగు రుగ్మతులు అయోడిన్ లోపం రుగ్మతులు అంటారు. దాని లక్ష్యం, వ్యూహం, ప్రోగ్రామ్స్ చూడండి.
నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ ఫ్లోరోసిస్ సమస్యను పరిష్కరించడానికి ప్రధానంగా త్రాగునీటి ద్వారా అధిక ఫ్లోరైడ్ తీసుకోవడం వల్ల నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఫ్లోరోసిస్ 11వ పంచవర్ష ప్రణాళిక 2008లో ప్రారంభించబడింది. దాని లక్ష్యం వ్యూహం ఒకసారి చూడండి. నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ పాలియేటివ్ కేర్ ని సపోర్టివ్ కేర్ అని కూడా అంటారు. ఇది క్యాన్సర్, ఎయిడ్స్ మొదలైన కేసుల్లో అవసరం, సాపేక్షంగా సరళంగా మరియు తక్కువ ఖర్చులో అందించబడుతుంది. దీని లక్ష్యాలు ఒకసారి చూడండి. నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ హెల్త్ కేర్ ఫర్ ఎల్డర్లీ వృద్ధుల ఆరోగ్య సంరక్షణ కోసం జాతీయ కార్యక్రమం, వృద్ధుల కోసం పెట్టిన కార్యక్రమం ఉంది ఇది. నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ డెఫ్నెస్ చెవుడు నియంత్రణ కోసం జాతీయ కార్యక్రమం. నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ కంట్రోల్ ఆఫ్ బ్లైండ్నెస్ అండ్ విజువల్ ఎంపైర్మెంట్ అంధత్వం మరియు దృష్టిలోపం నియంత్రణ కోసం పెట్టారు. దేశంలో దృష్టిలోపం వల్ల మొత్తం భారం అంచనా వేయడానికి దాని లక్ష్యాలు పెట్టుకున్నారు, తగ్గించడానికి ట్రై చేస్తున్నారు. నెక్స్ట్, నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ క్లైమేట్ చేంజ్ అండ్ హ్యూమన్ హెల్త్ వాతావరణ మార్పు మరియు మానవ ఆరోగ్యంపై జాతీయ కార్యక్రమం. వాతావరణంలోని వైవిధ్యం వల్ల వచ్చే అనారోగ్యాలు తగ్గించేందుకు ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఇంకా వివిధ కార్యక్రమాలు చేయడానికి ఉపయోగపడుతుంది.